అన్న ఆన్ ద వే, చెల్లిది సరికొత్త వే. బీఆర్ఎస్ లో అసలు ఏం జరుగుతోంది? కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి? కేటీఆర్ రియాక్షన్ ఏంటి? బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఆఫ్టర్ లాంగ్ డేస్ తెలంగాణ జాగృతి తరపున తొలి కార్యక్రమాన్ని నిర్వహించారు కల్వకుంట్ల కవిత. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మహాధర్నాకు దిగారు. కేసీఆర్ జోలికొస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ కు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రైతుల కష్టాలను దూరం చేసేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు కవిత. ఆయనకొచ్చిన మంచి పేరును చెరిపేయాలని కాంగ్రెస్ యత్నిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసు ఇవ్వడాన్ని తప్పుపట్టిన కవిత ఇందిరా పార్క్ దగ్గర జాగృతి ఆధ్వర్యంలో మహాధర్నాకు దిగారు. అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1 గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు, ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులేనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు. అది జ్యుడిషియల్ కమిషన్ కాదు, ఏం కాదు, కేవలం అదొక రాజకీయ కమిషన్, కాంగ్రెస్ కమిషన్. అది కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసీఆర్ కు నోటీసులిస్తే బీఆర్ఎస్ ఆందోళనలకు ఎందుకు పిలుపునివ్వలేదని ఇటీవల ప్రశ్నించారు కవిత. కేసీఆర్ కోసం తాను పోరుబాట పడతానన్నారామె. అన్నట్టుగానే తెలంగాణ జాగృతి తరపున ఇందిరా పార్క్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు. అయితే ఈ ధర్నాకు బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ హాజరు కాలేదు. పూర్తిగా బీఆర్ఎస్ కు సంబంధం లేకుండా ధర్నాను నిర్వహించారు కవిత. కవిత తెలంగాణ జాగృతి ఆఫీస్ పెట్టడం, మహాధర్నాకు పిలుపివ్వడంపై బీఆర్ఎస్ లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. జాగృతి ఎపిసోడ్ మొదలు కాకముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా వెళ్లారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన గురువారం ఇండియాలో ల్యాండ్ అవుతారు. అయితే కవిత తెలంగాణ జాగృతి ఆఫీస్ ప్రారంభించడం, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరు కాకపోవడంపై కేటీఆర్ ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయంపై గులాబీ పార్టీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.